ఓం నమ శివాయ. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సోమవారం ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడం అత్యంత పవిత్రమైన రోజు. శివరాత్రితో సమానమైన ఈ రోజున శివారాధన చేస్తే మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివునికి అత్యంత ఇష్టమైన పూజా విధానాల్లో అభిషేకం అతి ముఖ్యమైనది, ప్రియమైనది. పవిత్ర జలంతో లేదా గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మనసు నిర్మలమవుతుంది, అంతరంగ శుద్ధి కలిగి పాపక్షయం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. పంచామృత అభిషేకం. పాలతో అభిషేకం చేస్తే కుటుంబంలో శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌఖ్యం పెరుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల బలం, ఆరోగ్యం, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. నెయ్యితో అభిషేకం. నెయ్యి పవిత్రతకు ప్రతీక. దీనితో తేజస్సు, ఆధ్యాత్మిక బలం, శుభఫలాలు కలుగుతాయి. తేనెతో అభిషేకం చేస్తే వాక్కుకు మాధుర్యం, కుటుంబంలో అనురాగం, మంచి పేరు ప్రతిష్టలు పొందుతాము. పంచదార లేదా చక్కెర. దీంతో అభిషేకం చేస్తే జీవితంలో మాధుర్యం, సంతోషం, శుభకార్యాలు పెరుగుతాయి. ఇవే కాకుండా పసుపు జలంతో అభిషేకిస్తే శుభం, ఆరోగ్యం, దైవకృప లభిస్తుంది. పసుపు మంగళానికి, పవిత్రతకు చిహ్నం. కుంకుమ శక్తికి ప్రతీక. మనలో శక్తి సామర్థ్యం పెరగాలని కోరుకుంటూ కుంకుమ జలంతో అభిషేకించాలి. కొబ్బరి నీటితో అభిషేకం. కొబ్బరి నీరు పవిత్రతకు ప్రతీక. మనసులోని కోరికలు తీర్చమని కొబ్బరి నీటితో అభిషేకిస్తాం. చెరుకు రసంతో అభిషేకం చేస్తే జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, మాధుర్యం పెరగాలని కోరుతూ చెరుకు రసంతో అభిషేకం చేస్తాం. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. విభూతితో అర్చన, అభిషేకం. ఇది అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో జీవించాలని బోధిస్తుంది. బిల్వదళార్చన. బిల్వం శివునికి అత్యంత ప్రీతికరమైనది. బిల్వ దళాలతో అభిషేకం, అర్చన వల్ల మనశ్శాంతి, ప్రశాంత జీవనం, మనలో భక్తి పెరుగుతాయి. చందనంతో అభిషేకం, అర్చన వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. శివారాధనలో శివ అభిషేకానికి ఎంతో ముఖ్యం. రుద్రాభిషేకం. నమక చమకాలతో వేద మంత్రాల నడుమ పరమశివుడికి అభిషేకం చేయడమే రుద్రాభిషేకం. రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది, మనసు ప్రశాంతమవుతుంది, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది, జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయి, ఆయు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది. మహామృత్యుంజయ స్వరూపుడైన పరమశివునికి గ్రహదోషాల నివారణ, పాపక్షయం, శత్రుబాధల నుండి రక్షణ, కార్యసిద్ధి కోసం రుద్రాభిషేకం ఆచరించాలి. శివారాధనలో మరో విశేషమైనది పార్థివలింగార్చనం. అంటే మట్టితో చేసిన శివలింగానికి అభిషేకంతో అర్చించడం వల్ల మనస్సుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. పార్థివలింగార్చన అత్యంత పుణ్యప్రదమైన ఆరాధన. విద్యాభివృద్ధికి, సంతాన ప్రాప్తికి, సర్వదోష సర్వపాప నివారణకి పార్థివలింగార్చన శ్రేష్టమైనది. పూజ ముగిసిన తరువాత పార్థివలింగాన్ని నది, చెరువు లేదా ఇంట్లోని తులసి మొక్క మొదట్లో కలపడం ఆచారం.
ఏ మంత్రాలు శ్లోకాలు తెలియకపోయినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రంతో అభిషేకించి అర్చించినా చాలు. పువ్వులతో అర్చించడం, అభిషేకించడం. జిల్లేడు పూలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. శత్రుబాధలు తొలగి కష్టాలు తగ్గి శివానుగ్రహం లభిస్తుందని నమ్మకం. మల్లెపూలు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, దాంపత్య ఆనందం కలిగిస్తాయని విశ్వాసం. తామర పువ్వులు ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞానం, భక్తి పెరుగుతాయని చెబుతారు. మందార పూలు ఆరోగ్యం, ధైర్యం, కార్యసిద్ధి కలిగిస్తాయి. చామంతి పూలు సుఖ సంతోషాలు, కుటుంబ శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. గన్నేరు పూలు, వీటినే కరవీర పుష్పాలు అంటారు. శివుడిని పూజిస్తే శివుడు సంతోషించి ఆరోగ్యం, ఐశ్వర్యం, కార్యసిద్ధి, మనకు కలిగే అడ్డంకులు నివారణ కలిగిస్తాడు గన్నేరు పూలతో పూజిస్తే. శివుడు బోలా శంకరుడు. ఏ పువ్వులతో పూజించినా భక్తి, శ్రద్ధ, స్వచ్ఛమైన మనసు ఉంటే సకల కార్య విజయాలు, సంకల్ప సిద్ధి కలిగి పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమః శివాయ. ఆ పరమేశ్వరుడు, ఆ గౌరీశంకరుడు మన కుటుంబాలకి ఆరోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, భక్తి, జ్ఞానం ప్రసాదించాలని, అందరికీ శుభం కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. ఈ పవిత్రమైన శివరాత్రితో సమానమైన ఈ రోజున అందరూ శక్తి కొలది శివుడిని భక్తి శ్రద్ధలతో ప్రసన్నం చేసుకోవాలని కోరుతూ, ప్రణవవాహిని ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు తోడుగా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో.